హలో అండి అందరికీ. ఈరోజు నోటికి పుల్లగా, కారంగా చాలా అంటే చాలా బాగుండే నిల్వ పచ్చడి ఒకటి చూపిస్తా. అదే పులిహోర గోంగూర పచ్చడండి. పులిహోర గోంగూరనా? పులిహోర తెలుసు, గోంగూర తెలుసు. ఇది పులిహోర గోంగూర ఏంటి? ఇది మళ్ళా నిల్వ ఉంటుందని చెప్తున్నావు అని అనుకుంటున్నారా? గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ఒకసారి మనం పచ్చడి చేసుకుంటే ఒక వారం రోజులు తినగలమేమో. అదే మనకి సంవత్సరం అంతా కావాలంటే నిల్వ పచ్చడి కూడా చేసుకోవచ్చు. మనకి గోంగూరలో రెండు రకాలు ఉంటాయి కదా, ఒకటేమో పుల్ల గోంగూర, ఒకటేమో మామూలు గోంగూర అని చెప్పేసి. మామూలు గోంగూర మనకి ఎండాకాలం ఎక్కువ దొరుకుతుంది. ఆ మామూలు గోంగూర 90% తీసుకుంటే 10% పుల్ల గోంగూర కూడా తీసుకోవచ్చు మనం. అలా తీసుకొని దాన్ని నీట్గా కడిగేసి వాటర్ లేకోకుండా ఎండబెట్టేసి చక్కగా ఈ విధంగా నూనె వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. గోంగూర అయితే వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు తొడాలు తీసుకొని తుడుచుకొని చక్కగా కొంచెం నూనె హీట్ అయిన తర్వాత దాంట్లో వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మిరపకాయలు ఏంటంటే ఎక్కువ మాడకూడదు, మాడితే చేదు వచ్చేస్తుంది పచ్చడి. చక్కగా కొంచెం రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఊర్లో అయితే మనకు రోళ్ళు ఉంటాయి, దంచుకోవచ్చు, కానీ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మిక్సీ వేసుకోవడమే. తర్వాత చింతపండు చక్కగా కడిగి నానబెట్టుకున్నది ఈ విధంగా మనం ఉడకబెట్టేసుకోవాలి. దాంట్లో నీరంతా పోయేంత వరకు ఉడకబెట్టేసుకొని స్టవ్ ఆపేసి కొంచెం ఆరనివ్వాలి. చక్కగా ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఆపేసుకోవడమే. ఈ మిరపకాయలు కూడా ఆరిపోతాయి. ఈలోపు ఆరిపోయినాయి. కొంచెం మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఉప్పు ఇంకా దాంతోపాటు వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చడి అనగానే చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది, కానీ ఈ పచ్చడికి అయితే ఎక్కువ పనే ఉండదు, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నది మనం గోంగూర వేయించి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. కారపొడి అంతా ఏ మందులు లేకోకుండా అమ్మమ్మ వాళ్ళ పొలంలో పండించిందండి గోంగూర. సో సంవత్సరం అంతా తినొచ్చు అని చెప్పేసి మేమైతే నిల్వ పచ్చడి పెట్టేస్తున్నాం. కేజీ గోంగూర, దానికి 250 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, 150 గ్రామ్స్ ఏమో చింతపండు, పొట్టు తీసుకున్న 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, దాంతోపాటు తాలింపు దినుసులు. ఇప్పుడైతే తాలింపు కూడా పెట్టేసుకుందాం, ఎందుకంటే తాలింపు కూడా కొంచెం చల్లారాలి కదా. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేసి వేయించేసి పక్కన పెట్టేసుకున్నా, ఎందుకంటే తాలింపులోనే ఉంచేస్తే మొత్తం అంతా నల్లగా అయిపోతాయి అని చెప్పేసి. మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకున్న నూనెలోనే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి చక్కగా ఇవన్నీ చిటపట్లాడి మంచిగా దోరగా వేగేంత వరకు వేపుకోవాలి. ఈలోపు వెల్లుల్లిపాయ రెబ్బలన్నీ దంచుకోవాలి, ఎందుకంటే అవి దంచితేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మనం వేసే తాలింపుతోనే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది వీళ్ళు పచ్చడి పెడుతున్నారు అని చెప్పేసి. అంత బాగా వస్తుంది అరోమా, చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. సో దంచిన వెల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని వేపుకోవాలి. కరివేపాకు అన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఇంకా దించేస్తాము. ఒక 2 నిమిషాలు అనంగా 1 టీ స్పూన్ పసుపు వేసేసి 1 నిమిషం అలా ఉంచేసి దించేసుకొని మొత్తం అంతా చల్లారబెట్టేసుకోవాలి. ఇంకొక వైపు మనం గోంగూర ఇంకా కారపొడి కలిపి పెట్టాం కదా, దాంట్లో చింతపులుసు వేసేసి కలుపుకోవాలి. కొన్ని చింతపండులో పులుపు ఎక్కువ ఉంటాయి, సో అందుకనే 80% వేసుకొని చింతపండు కలిపేసుకున్నాక ఉప్పు కారాలు చూసుకొని మళ్ళీ మిగతా 20% కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ చింతపండు వేసిన తర్వాత అంతా కలిసేలా మంచిగా పట్టించాలి. అంతా వేసుకొని కలిపేసుకుందాం. తర్వాత ఉప్పు కారాలు చూసుకొని తాలింపు వేసుకొని కలిపేసుకోవడమే. కొత్తగా ఏదైనా నేర్చుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇది కూడా నేను కొత్తగా నేర్చుకున్నదే, ఇలా పచ్చళ్ళు పట్టడం అనేది. అమ్మ వాళ్ళు చెప్పేది చూసి ఈ విధంగా చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది, కొత్త విషయం నేర్చుకున్నా కదా అని చెప్పేసి. యూట్యూబ్ కూడా నాకు అసలు ఏం తెలీదు, దగ్గర సంవత్సరం అవుతుంది యూట్యూబ్ నేను స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో అయితే భయం వేసేది, ఏం తెలిసేది కాదు, ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి. పోను మీతో మాట్లాడుతుంటే ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నట్లే అనిపిస్తుంది నాకు ఇప్పుడైతే. సో నేను చేసే వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, దాంట్లో ఇంకేమైనా చేంజ్ కావాలా, లేకపోతే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నేను ఇలానే ముందుకు ఇంకా సక్సెస్ అవ్వాలని చెప్పేసి దీవించండి. సో ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, ఈ విధంగా రెడీ అయిపోయాక మనం ఆల్రెడీ చల్లార్చుకున్న తాలింపు అయితే ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాం. మీరైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం మీరే. సో ఇక నుంచి కూడా మీరే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ గురించి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ కంటిన్యూ సపోర్ట్ ఇలానే నాకు అందించండి. తాలింపు పోసాక చూసారా ఎంత బాగుందో.
సో ఇలానే తీసుకొని తినాలని చెప్పేసి అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇలా మంచి మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తూ ఉంటా. మీకు ఉన్నంత అంటే నాకు ఉందని చెప్పేసి అనుకుంటా ఎప్పుడు నేను. సో అలానే నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. పేరు పేరున చాలా 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 థ్యాంక్ యూ నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అందరికీ. బాయ్ బాయ్.